జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నేను పార్థసారథి హిందూ ధర్మరక్షా సమితి విజయనగరం జిల్లా కార్యదర్శిని. జూన్ 1వ తారీఖున శ్రీ హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం కోసం హిందూ ధర్మరక్షా సమితి సంస్థ ద్వారా భారీ ఏర్పాట్లు, పెద్ద సంఖ్యలో ఆహ్వానాలు కూడా పెరగటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీప్యమానంగా దిగ్విజయంగా పూర్తి చేయడానికి తగు ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని గత సంవత్సరం మనం ఈ ర్యాలీలోని ఊరేగించడం జరిగింది. ఈ యొక్క విగ్రహాన్ని శ్రీ బాలగణపతి ఆర్ట్స్ ఎస్ జనార్దన్ స్వామి గారు మరియు వాళ్ళ యొక్క శిష్య బృందం వారు మనకి గత సంవత్సరం నామమాత్రపు రుసుము తీసుకొని అందజేశారు. ఈ హనుమాన్ శోభయాత్ర ముగిసిన తర్వాత ఈ యొక్క విగ్రహాన్ని రింగ్ రోడ్డు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలోని ఉంచడం జరిగింది. 108 రోజుల అఖండ నామ సంకీర్తన, హరే రామ హరే కృష్ణ అనే నామ సంకీర్తన మధ్యన స్వామివారి పూజలు అందుకొని వచ్చిన భక్తులకు కనువిందు చేశారు. అలాగే తర్వాత మొన్నటి వరకు జరిగింది అదే ఆలయ ప్రాంగణంలోని మహాసామ్రాజ్య పట్టాభిషేకం అని చెప్పేసి ఒక దేదీప్యమైన కార్యక్రమం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా స్వామివారు వచ్చిన భక్తులకు కనువిందు చేసి చాలా అత్యద్భుతంగా నిర్వహించారు. మనకి చెరుకు శ్రీధర్ గారు ఎప్పుడు హిందూ ధర్మరక్షా సమితిని ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేసినా నేనున్నాను అనే భరోసా కల్పిస్తూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత సంవత్సరం ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని మనం శ్రీ మన్నార్ రాజవేణుగోపాల స్వామివారి దేవాలయ ప్రాంగణం కొత్తకోవల అక్కడే ఉంచుకొని తీసుకొని వచ్చాం. ఎందుకంటే హిందూ ధర్మరక్షా సమితి అనే సంస్థ విజయనగరంలోని ప్రారంభమయ్యేటప్పటికి విజయనగరంలోని మనకంటూ ఒక కార్యాలయం ఉండేది కాదు. అప్పుడు ఏ చిన్న కార్యక్రమం చేయాలనుకున్నా, ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నా సరే మన దేవాలయ ప్రాంగణంలోనే, వేణుగోపాల స్వామి వారి దేవాలయ ప్రాంగణంలోనే మనం నిర్వహించేవాళ్ళమే. ఈ ఆలయ కమిటీ వారు కూడా మనకి సహకరించేవారు. అక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా సరే మనకి దిగ్విజయంగా పూర్తయ్యేది. ఈ యొక్క ఆలయ కమిటీ వారు చైర్మన్ గారు డాక్టర్ శ్రీ మాటు సతీష్ గారు, కటకం డాక్టర్ గారు మన స్వామివారిని దర్శించుకొని మనకి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటిని తెలుసుకొని వెళ్ళారు. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం చేస్తామో తలపెట్టినా సరే వీరి యొక్క ఆర్థిక సహాయం కానీ లేకపోతే మాట సహాయం కానీ ఏమైనా సలహాలు సూచనలు తెలియజేసుకుంటూ మనల్ని ప్రోత్సహించే వ్యక్తి. ఈ దేవాలయంలోని ఇక్కడి నుంచే మనకి జూన్ 1వ తారీఖున స్వామివారి కోట దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించి అక్కడ మధ్యాహ్నం కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత 5 గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి హిందూ బంధువులారా అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క హనుమాన్ శోభయాత్రని దిగ్విజయంగా పూర్తి చేసి హిందువుల యొక్క ఐక్యతని సమాజానికి అందరికీ చూపించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.